అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల మాహాత్మ్యం గురించి తెలుసుకుందాం. అన్నామలై లేదా అరుణాచలం ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని అర్థం. అరుణ అంటే పాపములను హరించునది అని అర్థం. తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థం. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం అరుణాచలం. కాశీ, చిదంబరం, తిరువార్ల కంటే మిన్నయని భక్తుల విశ్వాసం. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మాహాత్మ్యంలో తెలుపబడింది. ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇయ్యబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పవచ్చు. ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రమంటారు. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని పచ్చని కొండల పక్కన ఉంటుంది అరుణాచలేశ్వరాలయం. కార్తీక దీపోత్సవానికి పెట్టింది పేరు. చిదంబరాన్ని దర్శించిన, కాశీలో మరణించిన, తిరువారులో జన్మించిన కలిగే మోక్షప్రాప్తి అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు, ముక్తి లభిస్తుంది. అందుకే జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పక దర్శిస్తుంటారు. తిరువన్నామలై పర్వత పాదాల చెంతన 25 ఎకరాల్లో నలుదిశలా ఠీవీగా ఉన్న గోపురాలతో అద్భుతంగా కనిపిస్తుంది శైవ క్షేత్రం. ఇది సాంప్రదాయ ద్రావిడ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, విజయనగర చక్రవర్తులు, తంజావూరు నాయకులు ఇలా ఎందరో రాజులు 1000 సంవత్సరాల పాటు ఎన్నో మార్పు చేర్పులతో కట్టించినట్లు తెలుస్తోంది. మొదటగా చోళులు 9 నుండి 18వ శతాబ్దం వరకు దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఎవరు ఎప్పుడు కట్టించినా 30 అడుగుల భారీ కుడ్యాలు, 2 పుష్కరిణులు, అనేక మందిరాలు, లెక్కలేనన్ని విగ్రహాలు, చూడ చక్కని శిల్పాలతో ఉన్న ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ప్రధాన రాజగోపురం 217 అడుగుల ఎత్తులో 5 అంతస్తులతో దేశంలోని 2వ అతిపెద్ద గోపురంగా ఖ్యాతి చెందింది. సింహ శరీరం, ఏనుగు తలతో ఉన్న యాళీ రూపంలో చెక్కిన స్తంభ శిల్పకళ కళ్ళను కట్టిపడేస్తుంది. ఆలయ ప్రాంగణంలో చిన్న పెద్ద కలిసి మొత్తం 9 గోపురాలు, 5 ప్రాకారాలు ఉన్నాయి. 5వ ప్రాంగణంలోని 1000 స్తంభాల మంటపాన్ని కృష్ణదేవరాయలు నిర్మించారు. 3వ ఆవరణలో 16 స్తంభాల దీపదర్శన మంటపం లేదా శాంతి మందిరం ఉంటుంది. ఇక్కడున్న వృక్షాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. సంతానలేమితో బాధపడే వాళ్ళు కొమ్మలకి చిన్న ఉయ్యాలలు కట్టి మొక్కుతారు. గర్భాలయంలో శివలింగం పెద్దదిగా ఉంటుంది. దీన్నే తేజోలింగం అని అంటారు. సన్యాసి జీవితం ద్వారా కర్తవ్యం, ధర్మం, త్యాగం, విముక్తికి ప్రతీకే ఈ అగ్నిలింగం అని చెబుతారు. శివుడికి ఒకవైపున అపిత కుచాంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది. ఆలయం లోపల నేలమాళిగలో పాతాళలింగం ఉంటుంది. అక్కడే రమణ మహర్షి ధ్యాన ముద్రలో ఉండగా
శరీరాన్ని చీమలు ఛిద్రం చేస్తున్న దశలో ఆయనకు ఆత్మసాక్షాత్కారం అయ్యిందన్న నమ్మకంతో ఈ ప్రదేశాన్ని ముక్తి స్థలం అని పిలుస్తారు. అరుణాచలంలో స్వామికి ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు రోజుకు 6 సార్లు ఆచార రీతుల్ని అన్ని పండగల్ని నిర్వహిస్తారు. తమిళ నెల ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్లో వచ్చే కార్తికై బ్రహ్మోత్సవాన్ని 10 రోజుల పాటు నిర్వహిస్తారు. పౌర్ణమికి 9 రోజుల ముందు ధ్వజారోహణతో ప్రారంభించి ఉదయం రాత్రి వేళలో స్వామిని వెండి వాహనంపై ఊరేగిస్తారు. చివరి రోజైన కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఆ రోజు రాత్రి వెండి వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుణ్ణి పర్వతం చుట్టూ ఊరేగిస్తారు. పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటలకు 7 అడుగుల ఎత్తైన రాగి పాత్రలో 3000 కిలోల నెయ్యి పోసి 1000 మీటర్ల దూదితో పొడవాటి దీపాన్ని చేసి వెలిగిస్తారు. దీన్నే మహాదీపం అంటారు. ఈ జ్యోతిని చూసేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ దీపం కనీసం 1 వారం పాటు వెలుగుతూ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు కనిపిస్తుందని చెబుతారు. అరుణాచలంతో ఎందరో యోగులకి సిద్ధులకి అనుబంధం ఉంది. వారిలో ఒకరైన రమణ మహర్షి అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించేవారు. కైలాసం, కాశీ, చిదంబరం ఈ క్షేత్రాలన్నింటా శివుడు కొలువు తీరుతాడు. కానీ శివరూపమే అరుణాచలం. ఈ కొండ చుట్టూ చెప్పులు లేకుండా శివనామస్మరణతో భక్తి శ్రద్ధలతో ఈ గిరి ప్రదక్షిణ చెయ్యాలి. దీని చుట్టూ చేసే ప్రదక్షిణే గిరివాలం అంటారు. అరుణ అంటే ఎరుపు. కోరికల కోసం కాకుండా జ్ఞాన సముపార్జన కోసమే పౌర్ణమి రోజుల్లో భక్తులు అరుణాచలానికి చేరుకుని గిరివాలం చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఒక కొండ చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చెయ్యాలంటే 14 కిలోమీటర్లు నడవాలి. గిరివాలం దారిలోనే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశానలింగం అనే పేరున్న అష్టలింగాలు ఉంటాయి. ఈ 8 లింగాలను, తీర్థాలను, రాజరాజేశ్వరి ఆలయాన్ని, దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించుకుంటూ ప్రదక్షిణ పూర్తి చేస్తారు. పౌర్ణమి నాటి చంద్రకాంతి సమక్షంలో కొండ మీద ఉన్న ఔషధ మొక్కల చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ శివనామస్మరణ చేయటం వలన మానసిక, శారీరక ఆరోగ్యం ప్రాప్తిస్తుందని యోగులు, సిద్ధులు చెబుతారు.